ఒకప్పుడు అమెరికా చదువు, అమెరికా జాబ్ అంటే ఏదో సిటీలో ఉండేవారు, తెలిసిన వారే వెళ్లేవారు. కానీ ప్రస్తుత కాలంలో మారుమూల పల్లెటూరు నుంచి కూడా అగ్రరాజ్యంలో ఎంతో మంది అడుగు పెడుతున్నారు. దీంతో ఉద్యోగాలకు మించి విద్యార్థులు ఉండడంతో చాలామందికి జాబులు దొరక్క అక్కడ అనేక ఇక్కట్లు పడుతున్నారు. చివరికి పెట్రోల్ బంకులు, గేట్ కీపర్లుగా, మాల్స్ వంటి వాటిలో జాబులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి అగ్రరాజ్యంలో ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఉన్నాయి. అమెరికాకు చాలామంది మాస్టర్ డిగ్రీ చేయడం కోసమే వెళ్తూ ఉంటారు. 2 సంవత్సరాల్లో ఈ కోర్స్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఉద్యోగం లభిస్తుందా అంటే కష్టమే అని చెప్పవచ్చు. సాధారణంగా అమెరికాలో అడుగుపెట్టే ప్రతి భారతీయుడు H-1B వీసా కలిగి ఉంటాడు. అమెరికా కేవలం 85,000 వీసాలను మాత్రమే విడుదల చేస్తుంది. కానీ అప్లికేషన్లు లక్షల్లో వస్తుంటాయి. అక్కడ H-1B వీసా పొందిన వారు కూడా జాబులు కోల్పోయి ఉద్యోగాలు వెతుక్కునే పనిలో ఉన్నారట. కొత్తగా వెళ్లిన వారి పరిస్థితి మరీ దారుణం. కొంతమంది మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందుతున్నారట. దీనివల్ల అక్కడ కంపెనీల వారికి దొరికిపోతే వారి వీసాను క్యాన్సిల్ చేయడమే కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్లకుండా చేస్తున్నారని అక్కడ ఉద్యోగాలు చేసే టెక్ నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇలా ఇల్లీగల్ జాబ్స్ చేసే బదులు మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇండియాకు వచ్చి జాబులు వెతుక్కోవడం మంచిదని, ఇక్కడ కూడా అనేక జాబులు దొరుకుతున్నాయని తెలియజేస్తున్నారు. చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు స్టెమ్ OPT వీసాతో 12 నెలలు ప్రాక్టికల్స్, అదనంగా 24 నెలల సమయం ఈ ప్రోగ్రాం ద్వారా పొందవచ్చట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి నైపుణ్యాలు పెంచుకోవడానికి రూపొందించారట. దీన్ని ఆధారంగా చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగం లేకున్నా కానీ వివిధ కోర్సులు చేస్తూ కాలం గడుపుతున్నారని అనేక సంస్థలు చెబుతున్నాయి. అయినా ఉద్యోగాలు దొరక్కపోవడంతో స్టెమ్ OPT వీసా సమయాన్ని 24 నెలల నుంచి 48 నెలలు పొడిగించాలని కోరుతున్నారట. అసలు ఉద్యోగాలు లేనప్పుడు దాన్ని ఎన్ని రోజులు పొడిగించినా లాభమేమీ లేదని అక్కడ ఉద్యోగాలు చేసే సీనియర్ నిపుణులు అంటున్నారు. ఈ స్టెమ్ OPT వీసా పొందాలంటే మళ్లీ $1000 ఖర్చు చేసే కంటే చదువు పూర్తయిన వెంటనే ఇండియాకి వెళ్లి జాబ్ చూసుకోవడం మంచిదని వారు అంటున్నారు. కాబట్టి అమెరికా వెళ్లాలనుకునేవారు ఇవన్నీ ముందుగానే గ్రహించుకుని అగ్రరాజ్యంలో అడుగు పెట్టాలని తెలియజేస్తున్నారు.